వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఈ రోజు చెప్పబోయే ఈ టాపిక్ లేదా ఈ స్కీమ్ అన్నది నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, లేదా కొంతమందికి అయితే తెలిసి ఉండొచ్చు. ఇది అయితే చాలా యూజ్ఫుల్ స్కీమ్ అనమాట. ఇలాంటి ఒక స్కీమ్ ఉందని కూడా మేబీ చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. సో వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు యూజ్ అవ్వదు అనుకుంటే కనుక ఎవరు లేదా మీకు తెలుసు అనుకున్నా తెలియని వాళ్ళ కోసం లేదా వేరే ఎవరికైనా యూజ్ అవుతుంటే వాళ్ళతో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కాబట్టి మనం అలాగన్నా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. నేను ఎప్పుడూ చెప్పేదనమాట, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే అది తిరిగి ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మనకైతే మంచి జరుగుతుంది. అండ్ ఈ రోజు నేను చెప్పబోయేది వచ్చేసరికి మనలో చాలామంది లేడీస్కి స్పెషల్లీ వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటుంది, ఏదైనా స్టార్టప్ పెట్టాలని ఉంటుంది. కానీ మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండరు. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు బిజినెస్ పెట్టి ఏం లాసుల్లో తెస్తావులే, మేము చేస్తాంలే, ఇట్లా చాలా మాటలు అంటారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. మీరు డబ్బుల కోసం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీకే చాలా బాగా బ్యాంక్ వాళ్ళ నుంచి అయితే లోన్ అయితే వస్తుంది. అది కూడా ఎటువంటి ష్యూరిటీ లేదు. అంటే మీరు ఏ గోల్డ్ కానీ ఏ స్థలాలు ఏవి మీరు ష్యూరిటీగా పెట్టాల్సిన అవసరం లేదు. మీ నిజాయితీ అన్నదే మీ ష్యూరిటీ అన్నమాట. అండ్ మీరు బిజినెస్ చేయగలము అని చెప్పి ఒక స్ట్రాంగ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అదే మీ ఇన్వెస్ట్మెంట్. అంతకు మించి వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ 10 లక్షల నుంచి 1,00,00,000 వరకు కూడా మీకైతే లోన్ ఇస్తారు. ఇంట్రెస్ట్ అది కూడా ఎటువంటి ష్యూరిటీ లేకుండా. ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. అంటే మన పర్సనల్ లోన్ తీసుకోవాలి అంటే ఎక్కువ ఉంటుంది కదా, దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. సో అటువంటి ఒక స్కీమ్ ఏంటి అంటే స్టాండప్ ఇండియా స్కీమ్ అని చెప్పి, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీము. కాబట్టి ఈ స్కీమ్లో ఎటువంటి ఫ్రాడ్ చేయడానికి కూడా లేదనమాట. ఇలాంటి స్కీమ్లు ఫ్రాడ్ అనుకుంటారేమో అని చెప్తున్నాను. ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఇందులో ఎటువంటి ఫ్రాడ్ లేదు. సో డెఫినెట్గా మీరు నమ్మొచ్చు. అండ్ మీకు వచ్చే లోను 10 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి మినిమం 10 లక్షలు, మ్యాక్సిమం 1,00,00,000 వరకు ఇస్తారు. మీరు ఎటువంటి షూరిటీ పెట్టక్కర్లేదనమాట. అండ్ అలాగే ఎలిజిబిలిటీ చూస్తే కనుక దీనికి 18 ఇయర్స్ ఉండాలి. సో 18 ఇయర్స్ ఉన్నటువంటి ఎటువంటి లేడీస్ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా కానీ ఉమెన్స్ ఎలిజిబులే. అదే మెన్స్ అయితే మాత్రం ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఉండాలి. అంటే మగవారికి వచ్చేసరికి అన్ని క్యాస్ట్ వాళ్ళకి ఇందులో లేదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మగవాళ్ళు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. బట్ ఉమెన్స్ మాత్రం మీరు ఏ క్యాస్ట్ అయినా కానీ ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఓసీ అయినా సరే. అండ్ దీనికి వచ్చేసరికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. మీకంటూ ఒక బిజినెస్ ఐడియా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కోడిగుడ్ల బిజినెస్ పెట్టాలనో, కోళ్ళ ఫాలం పెట్టాలనో, లేదు అంటే ఇలా ఆవులు బర్రెలు ఇట్లాంటివి తెచ్చి డైరీ రన్ చేయాలనుకుంటాం. ఏదైనా కానీ ఏదైనా బిజినెస్, చిన్న బిజినెస్ అవనివ్వండి, పెద్ద బిజినెస్ అవనండి, ఏదైనా ఒక చిన్న సాఫ్ట్వేర్ స్టార్టప్ కంపెనీ అవ్వండి, ఏదైనా కానీ ఒక పరిశ్రమ మీరు పెట్టాలనుకున్నారు, లేదా ఆల్రెడీ పెట్టి అది రన్ అవుతూ ఉంది బట్ దానికి మీకు అమౌంట్ సరిపోకపోయినా సరే మీకు లోన్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. మీరు చేయాల్సిందల్లా మీ దగ్గరలో ఉన్న ఒక బ్యాంకుకి వెళ్ళి ఇలా మాకు ఒక స్టాండప్ ఇండియా స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ కింద మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నామని చెప్పి మీరైతే వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళు మీకు ఆ స్కీమ్కి సంబంధించిన ఒక దరఖాస్తు ఫామ్ అన్నది ఇస్తారనమాట. ఆ ఫామ్ తీసుకొని ఫిల్ చేయాలి. అయితే మీరు వెళ్ళే ముందు తీసుకెళ్లాల్సినవి ఏంటి అంటే, ముందు మీరు అసలు ఏ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారు, ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఒక ప్లాన్ అన్నది డాక్యుమెంటేషన్ చేయాలి. అంటే మనం చదువుకునేటప్పుడైతే మనకి ఏదైనా ఒక ప్లాన్ ఉంటుంది కదా, మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే దాని రిలేటెడ్ అంతా ఒక డాక్యుమెంటేషన్ ఎట్లా చేసామో, నేను ఇది చేశాను అది చేశానని, అలాగా మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, సో అది ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, దాని మీద ఎంత ఇన్వెస్ట్ చేయగలరు అంటే వాళ్ళకి మీరు ప్రూవ్ చేసుకోవాలి మీకు ఈ బిజినెస్ గురించిన ఐడియా ఉంది అని చెప్పి. ఎందుకు ఇలా ఒక బ్యాంక్ వెళ్ళి నేను ఇలా పెట్టాలనుకుంటున్నాను, నాకు ఒక 10 లక్షలు ఇవ్వండి లేదా 1,00,00,000 ఇవ్వండి, నేను బిజినెస్ పెడతాను అంటే ఎవరు ఇవ్వరు కదా. సో ముందు మనం మనల్ని ప్రూవ్ చేసుకోవాలి. అందులోనూ వాళ్ళు మనకి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఇస్తున్నారు కాబట్టి, అంటే షూరిటీ లేకుండా ఇస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు మనల్ని ఫస్ట్ నమ్మాలి అంటే మన నిజాయితీ. అంటే వాళ్ళు ఏం చూస్తారు అంటే, ఫస్ట్ మీకు ఇంతకుముందు ఎక్కడా కూడా మీరు లోన్లు తీసుకొని ఉండకూడదు. ఆల్రెడీ లోన్లు తీసుకొని అంటే లోన్ తీసుకోవడం అంటే లోన్ తీసుకొని కట్టకుండా ఉండే వాళ్ళకి ఇవ్వరు. అలాగే సిబిల్ స్కోర్ అని ఉంటుంది కదా, క్రెడిట్ కార్డులు యూస్ చేసేవాళ్ళు, ఆ బిల్లు కట్టకుండా ఉండేవాళ్ళు, ఇలా లేకుండా ఉండాలన్నమాట. సో మంచిగా మన నిజాయితీ మంచిగా ఉండి మన లోన్స్ కడుతుండాలి, మన సిబిల్ స్కోర్ బాగుండాలి, ఇవి చూస్తారు. దాంతోపాటు మనం బ్యాంక్ వెళ్ళేటప్పుడు మన బిజినెస్ ప్లాన్ అన్నా తీసుకెళ్ళాలి. మీరు ఏ బిజినెస్ పెడుతున్నారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా దాని గురించి అన్ని డీటెయిల్స్ అది చూడంగానే అర్థమైపోవాలి వీళ్ళకి ఈ బిజినెస్ గురించి ఐడియా ఉంది అని చెప్పి. ఎందుకు మన ఇష్టానికి మనం వెళ్ళిపోయి బిజినెస్ పెడుతున్నానని దానిలో లాస్లోకి వచ్చి ఆ లాస్లోకి వచ్చాక మన డబ్బులు కట్టలేకపోతే మళ్ళీ బ్యాంక్ వాళ్ళకి లాసు, మనకి లాసే కదా. సో వాళ్ళు అది చూసుకుంటారు కాబట్టి మనకి, సో మనం ఆ లోన్కి వెళ్ళబోయే ముందే మనం ఏ బిజినెస్ పెట్టబోతున్నాం అన్నది మీకు ఒక ఐడియా ఉండాలి. దాని గురించి మీరు రీసెర్చ్ చేసి ఉండాలి. మీరు ఒక ప్లేసెస్కి వెళ్ళాలి, అక్కడ ఎంత అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఇలా ప్రాపర్ నాలెడ్జ్ ఫస్ట్ మీరు తెచ్చుకొని, అలాగే మీరు ఇంతకుముందు ఎక్కడన్నా ఆ బిజినెస్ చిన్నగా ఏమైనా స్టార్ట్ చేసి ఉంటే దాని డీటెయిల్స్ కూడా ఇస్తే అవన్నీ ఒక డాక్యుమెంటేషన్లో చేసి బ్యాంకుకి వెళ్ళి ఇలా నాకు కావాలి అంటే అప్పుడు బ్యాంక్ వాళ్ళు అవన్నీ వెరిఫై చేసుకుంటారు. అండ్ దీనికి రూల్స్ వచ్చేసరికి 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. అలాగే ఇందులో ఏంటి అంటే నియరెస్ట్ బ్యాంకుకి వెళ్ళి రీచ్ అవ్వచ్చు, లేదు అంటే పోర్టల్ ఉందన్నమాట. ఇది బ్యాంక్ వాళ్ళది కాబట్టి స్టాండప్ ఇండియా మిత్ర .in అని చెప్పి పోర్టల్ ఉంది. మీరు కావాలంటే ఈ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి కూడా మీకు
ఇందులో రిజిస్టర్ అవ్వచ్చు. లేదు అంటే బ్యాంకుకెళ్ళొచ్చు. లేదంటే మీ నియరెస్ట్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సంథింగ్ అక్కడ గూడా మనకి ఎలిజిబుల్ ఉంటుంది. ఈజీ ప్రాసెస్ ఏందంటే బ్యాంకుకెళ్ళడం. కానీ బ్యాంక్ వాళ్ళు కానీ అందరికీ ఈ స్కీమ్ గురించి ఐడియా లేకపోవడం వల్ల కానీ, లేదంటే ఎటువంటి ష్యూరిటీ లేకుండా ఇవ్వడం వల్ల ఒక డ్రాబ్యాక్ అయితే ఈ స్కీమ్‌లో ఉంది. అదేంటి అంటే బ్యాంక్ వాళ్ళు అంత ఈజీగా అయితే దీనికి లోన్ ఇవ్వరు. ముందు మనల్ని ప్రూవ్ చేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సో కొంచెం అయితే తిప్పించుకుంటారనమాట ఆబ్వియస్‌గా. ఇప్పుడు మనం ఏదైనా గోల్డ్ పెట్టో ఇంకేదన్నా అంటేనే లోన్లు ఇస్తారులే, కానీ ఇది మనం ఏమీ లేకుండా ఇస్తున్నది కదా. సో వాళ్ళు అన్నీ వెరిఫై చేసుకుంటారు. ఈవెన్ కొన్ని బ్యాంకులకైతే మేబీ వాళ్ళకు కూడా మీరు వెళ్ళి అడిగినప్పుడు ఈ స్కీమ్ గురించి ఐడియా ఉండదు. సో వాళ్ళు కూడా తెలుసుకొని ఆ తర్వాత అన్నీ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇదైతే కొంచెం టైం పడుతుందన్నమాట. సో కాబట్టి ఇన్ కేస్ ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే లేడీస్కి అయితే ఇది చాలా బెస్ట్. సో ఎవరైనా అలాంటి ఐడియా ఉంది, పర్ఫెక్ట్గా మేము బిజినెస్ చేయగలం, మాకు సపోర్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇలా ట్రై చేయడం వల్ల మనకైతే ఇక్కడ మనం ఎక్కడ మనీ ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి మనకు కూడా పోయేదేం లేదు. కాకపోతే మనకు కొంచెం టైమే అనమాట. మనం ఒకటి డెవలప్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ మాత్రం టైం కూడా పెట్టలేకపోతే మనం ఏం బిజినెస్ చేస్తాం చెప్పండి. కాబట్టి ఎవరైనా బిజినెస్ చేయాలి, ఏదైనా వ్యాపారం చేయాలి, లేదా ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్నా సరే ఇస్తారనమాట. సో లేడీస్కి కాదు, మెన్స్ కూడా ఎస్సీ ఎస్టీ మెన్స్కి అయితే ఇస్తారు. అండ్ ఇదిలో మీరు లోన్ ఇంకా ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి ఇది 8 నుంచి 10% వరకు ఉండొచ్చు. ఆర్బీఐ రూల్స్కి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటుంది. 8 to 10% లోపు అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ 18 నెలల మారిటోరియం గడువు ఉంటుంది. అంటే ఏంటంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన 18 నెలల వరకు మీరు లోన్ కట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు. అంటే ఏ బిజినెస్ అయినా పికప్ అవ్వడానికి ఒక 1 year అన్న టైం పడుతుంది కాబట్టి మనకి ఇది ఒక బెనిఫిట్ అనమాట. సో 18 నెలల వరకు మనకు అది కూడా అడగరు. ఆ తర్వాత నుంచి మనం కట్టాలి. మ్యాక్సిమం ఒక 7 years లోపు అయితే లోన్ తీర్చేయాల్సి రావచ్చు. సో ఇవి ప్రెజెంట్ అయితే రూల్స్. ఇంకా మీరు ఇన్ డీటెయిల్గా ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్టాండప్ మిత్ర అని పోర్టల్ ఉంది దీనికి సంబంధించి. ఆ పోర్టల్లోకి వెళ్ళి మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇదైతే యూస్ఫుల్ ఉంటుంది. బట్ ఇది చాలా మందికి తెలియకపోవడం, ఈవెన్ బ్యాంక్ వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల ఇది టైం టేకింగ్ అయితే ఉంటుంది. సో అదొక డ్రాబ్యాక్ అయితే డెఫినెట్గా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక ట్రై అయితే చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు యూజ్ అవ్వకపోయినా ఇంకెవరికన్నా యూజ్ అయితే ఇలా మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళన్నా యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.